అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు మత్తయ్య అనే ఒక వ్యక్తితోటి ఏం చేశాడంట, నన్ను వెంబడించమని చెప్పాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? సుంకపు మెట్టు దగ్గర. అంటే ఏం పని చేసేవాడు చెప్పండి? సుంకపు గుత్తదారుడు, సుంకరి అని చెప్పా. అంటే సుంకము వసూలు చేసేవాళ్ళని సుంకరులు అంటారు. పన్ను వసూలు చేసేవాళ్ళని ఏమంటారు? సుంకరులు. అంటే వాళ్ళు అన్యాయంగా డబ్బు దోచుకుంటా ఉంటారంట. ట్యాక్స్ కట్టాల్సింది గవర్నమెంట్కి ఇంతే అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా దోచుకునేవాళ్ళు. ఎక్కువగా దోచుకొని ఆ డబ్బుని వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ స్వంత లాభానికి ఉపయోగించుకునేవాళ్ళు. అందుకని ఆ రోజు అందరూ సుంకరుడు, పన్ను వసూలుదారుడు అంటే వాడు ఒక పాపిగా చూసేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళు చెప్పండి? ఎందుకంటే ప్రజలను దోచుకునేవాడు, ఒక అన్యాయస్తుడు, ఒక పాపి, దుర్మార్గుడు, కనికరం లేనివాడు అని అటువంటి పాపుల జాబితాలలో ఈ సుంకరులు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ మత్తయ్య అనే అతను కూడా ఎవరు? సుంకరి. అయితే అతన్ని ఏం చేశాడు, దేవుడు వెంబడించమని చెప్పి డైరెక్ట్గా అతను మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పి అతని దగ్గరికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎవరున్నారంట? సుంకరులు, పాపులు అందరూ యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. ఆయనేమో పరిశుద్ధుడు కదా, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఇప్పుడు పాపులు, త్రాగుబోతు, సరే అనుకుందాం మన భాషలో, త్రాగుబోతులు, వ్యభిచారులు, అన్యాయస్తుడు, ఓ దొంగోడు. అవునా? పాపులు అంటే మనోళ్ళు ఇవే కదా, ఇంకా ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరి దగ్గర వచ్చి కూర్చున్నారంట? ఎందుకంటే ఈ పాపులకి పాపులే స్నేహితులు. ఇప్పుడు ఈ సుంకరులకు ఎవరు స్నేహితులు ఉంటారు చెప్పండి? వచ్చిన డబ్బుతో తినేటోడు, త్రాగేటోడు, అన్న అల్లరితో కూడిన ఆటపాటలు, ఎటువంటి స్నేహితులు ఉంటారు? వాళ్ళే ఉంటారు. ఆ స్నేహితులే ఉన్నప్పుడు మరి వాళ్ళే వచ్చారు సుంకరింటికి. మొత్తం ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు అంటే అతని జీవితం ఒక భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు అతని ఇంటికి వెళ్ళాడు, అతన్ని పిలిచాడు, అతని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు శిష్యులందరూ కూడా చాలామంది అక్కడ కూర్చున్నప్పుడు, ఆయన శిష్యులు కూడా కూర్చున్నప్పుడు పరిసయ్యులు, వీళ్ళు ఏమనుకుంటారు? శాస్త్రులు, పరిసయ్యులేమో తమకి తాము నీతిమంతులముగా పరిశుద్ధులనుగా ఎంచుకునేవాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు, ఈయన దేవుడైతే ఈ సుంకరులతో పాపులతో ఎందుకు కూర్చుంటున్నాడు? అతను ఎంత అన్యాయస్తుడో తెలవదా? వాడు ఎంత త్రాగుపోతాడో తెలవదా? వాడు ఒక దొంగని తెలవదా? వీడొక వ్యభిచారం తెలవదా? ఇటువంటి వాళ్ళతో ఎందుకు కూర్చున్నాడు అని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నారంట, వెంటనే రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చుదని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. యేసు ప్రభుల వారు ఎవరి కొరకు వచ్చారు చెప్పండి? ఇప్పుడు మరి పాపం చూస్తే మనకేమొస్తుంది? ఒక త్రాగుబోతుని చూస్తే, ఒక వ్యభిచారం చూస్తే మనమేమో పెద్ద పరిశుద్ధులము, వాళ్ళేమో అంటరానులలాగా ఎలా చూస్తామని చెప్పండి ఇప్పుడు మనం? అవునా? అంటే మనకి ఏం లేదు, కనికరం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన దేని గురించి నేర్చుకుంటున్నాం? ఆయన కనికరము గల దేవుడు. నువ్వు ఎన్ని తప్పులు చేసి ఒక ఎంత ఘోర పాపివైనా దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అలాగే మరి అక్కడ కూడా ఆ దినమున ఈ సుంకరులని, పాపులని, ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేసేటోళ్ళు, వీళ్ళంతా పాపులు, మందిరం దరిదాపుల్లో కూడా వీళ్ళు రావడానికి వీల్లేదని వాళ్ళని దూరం చేసేసారు, వాళ్ళని దూరంగా పెట్టేశారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేశారు? వాళ్ళ కొరకు తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళని రానివ్వట్లే కదా మందిరంలోనికి. పరిసయ్యులు, శాస్త్రులు వారి కనీసం సువార్త చెప్పమంటే అరే అలా బ్రతకూడదురా, మంచిగా బ్రతకండిరా అని చెప్పకపోగా ఏమంటున్నారు? వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు అని మందిరానికి వచ్చే వాళ్ళకి చెప్తూ ఉంటారు. మరి ఇక వాళ్ళతో మాట్లాడకపోతే, వాళ్ళతో స్నేహం చేయకపోతే వాళ్ళకి సువార్త ఎవరు చెప్తారు? అవునా? వాళ్ళ కార్యక్రమాలలో పాలు పంచుకోవద్దంటాం కానీ స్నేహం చేయొద్దని చెప్పట్లేదు. పలకరించండి, చక్కగా పలకరించండి, సువార్త చెప్పండి, ఏదైనా సహాయం చేయండి, మేలు చేయండి, అంతేగాని వాళ్ళ కార్యక్రమాలలో మరి మనము పాలు పంచుకోవడానికి లేదు. అయితే ఆయన అంటున్నాడు, నేను పాపులనే పిలువవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువా. నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావుగా, నీకు నేను అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి అవసరం? అసలు పాపములో ఉన్న వీళ్ళకి అవసరం, వాళ్ళకి నా క్షమాపణ అవసరం. నేను వారు నిజంగా వాళ్ళ తప్పులు ఒప్పుకున్నట్లయితే వాళ్ళని క్షమించి నా పరలోక రాజ్యానికి వాళ్ళని చేర్చడము చాలా ముఖ్యమైన విషయం అని అక్కడ ఏమంటున్నాడు? కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరపడాలని కోరుకుంటున్నాడు. ఆయన కనికరము గల దేవుడు. మనము కూడా అందరిపైన కనికరము చూపించాలి. వాడు ఆ పాపం చేశాడు, వీడు ఈ తప్పు చేశాడు అని మాటికి ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తే
వాడు సుంకరి కదా, వాడు పాపి కదా, వీడు ఈ తప్పు చేశాడు కదా అంటే అందరి తప్పులను ఎత్తి చూపించుకుంటా మనం కూర్చున్నట్లయితే మనలో కనికరం లేదండి. ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళని క్షమించేవారిగా ఉండాలి. దేవుడే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడంటుంటే మనం ఎవరని చెప్పండి? ఏ దేశానికి నిన్ను చెరగా పంపించినా ఆ పరిస్థితులలో నుండి నువ్వు దేవునికి మొరపెడితే నేను నిన్ను కనికరపడి నిన్ను క్షమించి తిరిగి మళ్ళీ దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తానని ఆ దేవుడు అక్కడ చెప్తూ ఉన్నప్పుడు మరి ఎంత కనికరము, ఆయన ఎంత కనికరము గల దేవుడో ఈరోజు మరి మనము నేర్చుకోవడమే కాదు, మనము కూడా అటువంటి కనికరాన్ని కలిగి ఉండాలని మనం ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. ఈరోజు మనకుందా ఆ కనికరం? మరి క్షమించగలుగుతున్నామా? మాటి మాటికి వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని వాళ్ళ తప్పులను ఎత్తి చూపించేవారిగా ఉంటున్నారు. పరిసయ్యులు శాస్త్రులు అదే చేశారు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను బలిని కోరుకోవట్లా, కనికరాన్ని కోరుకుంటున్నా. నువ్వు అర్పించే బలుల కంటే ముఖ్యమైంది నువ్వు ఒక పాపిని పట్ల కనికరము కలిగి వారిని క్షమించడము, వారికి సువార్త చెప్పడం. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు తప్పులు చేస్తున్నారని ఎత్తి చూపించడం కాదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకి సువార్త చెప్పండి, ఆ పాపిని ఆ పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించండి. అలా కనికరపడి వాళ్ళ పట్ల భారము కలిగి బాధ్యత కలిగి మీరు ఉండండి. అంతేగాని తప్పులు ఎత్తి చూపించుకుంటూ మనం ఒకరినొకరు నిందించుకునే వారముగా ఇక్కడ ఉంటే మనలో ఏ కనికరం ఉండదు. ధన్యతలలో ఉందా? కనికరము గల వారు ధన్యులు, వారు దేవుని కనికరమును. ఈరోజు మనం ఒకరిపైన కనికరపడితేనే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనమైతే ఒకరిని క్షమించము, ఒకరు చేసిన తప్పుని క్షమించము, కానీ దేవుడైతే మనల్ని ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి, కనికరించాలి. అయ్యా నువ్వు కనికరపూర్ణుడివి కదా, నన్ను కనికరించు. మరి నువ్వు కనికరిస్తున్నావా? వాళ్ళు చేసిన తప్పుని నువ్వు క్షమిస్తున్నావా? విడిచిపెడుతున్నావా? పోనీ ఏదో తప్పు చేశారు, అయిపోయింది. తప్పిపోయిన కుమారుణ్ణి కూడా తండ్రి ఎలా హత్తుకున్నాడు, ఎలా చేర్చుకున్నాడు, అతని గురించి ఎంత సంతోషించి విందు చేశాడు. ఒక పాపములో ఉన్న వ్యక్తి పరిశుద్ధతలోనికి వస్తే వాడు ముందు మన మాటలను బట్టే పారిపోతాడు, మనం వేసే నిందలను బట్టే పారిపోతాడు. మొన్న ఒక సంగతి అలాగే జరిగింది. ఒక సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పొరపాటున ఆ అమ్మాయి ఏదో పండగ రోజు ఏదో మందిరానికి వచ్చింది ఆ అబ్బాయితో కలిసి. ఈ పాస్టరమ్మ గారు ఏం చేశారంట? పాస్టరమ్మ గారే ఏం చేశారంట తెలుసా? ఆ అమ్మాయిని ఫోటోలు తీసి, పాస్టర్ల గ్రూపులు ఉంటాయి కదా, అతనేమో సంఘ పెద్ద. ఎవరు చెప్పండి? సంఘ పెద్ద. మరి తల్లిదండ్రులు మంచిగా చెప్తారు. ఈ పాస్టరమ్మ గారు సంఘంలో ఇంకా కొంతమంది పెద్దలు అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఫోటోలు తీసి ఆ గ్రూపులలో షేర్ చేసేసి, మరి ఆ గ్రూపులలో షేర్ చేసి ఆ కుటుంబం గురించి అన్యాయంగా మాట్లాడుకోవడంతో నిజంగా మనసు చాలా గాయమైపోయింది. ఆ తండ్రికి గాయమైపోయి గుండె జబ్బుతో చనిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? చూడండి, అంటే దేవుని మందిరంలో ఎటువంటి వారైనా సరే అన్ని ప్రార్థన చేద్దాం, తన మనసు మారాలని ఆదరణకరంగా మనం మాట్లాడాలి. కానీ వారు చేసిన తప్పులను బట్టి వేలెత్తి చూపించి అదిగో ఆమెని, అదిగో అతన్ని ఇలా చేశాడు, అలా చేశాడు, మందిరంలో ఇవి ఉండకూడదండి. అందరము కనికరం కలిగి ఒకరి పట్ల ఒకరు ఏముండాలి చెప్పండి? జాలి కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, క్షమించేయాలి. క్షమించేసి మొన్న ఆమె అలా చేసింది అందుకే నేను ఇలా చేస్తాను అనే మొండి పట్టుదలకి పోకండి. అనే మొండి పట్టుదలలు మన సంఘంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, బలిని కోరట్లేదు, కనికరమునే కోరుతున్నాను, ఈ వాక్య భావం ఏంటో మీరు నేర్చుకోండి అని ఆ రోజు శాస్త్రులతో పరిశీలతో చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కనికరపడడం మనం నేర్చుకోలేకపోతే మనము కూడా దేవుని కనికరాన్ని పొందుకోలేం. అందుకనే అందరి విషయంలో మరి మనము కనికరపడేవారిగా ఉండాలి. ఎవరు ఏమి చేసినా దేవుని తీర్పుకు వదిలేయండి అంతే. ఏం చేయండి చెప్పండి? దేవుని తీర్పుకి మరి మనము వదిలేసేవారిగా ఉండాలి. 32వ వచనం నుండి చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 4, దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడనా అని నీవు అడుగుము. నీవు నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? చూడండి, అసలు అక్కడ దేవుడు సృష్టించిన దినము మొదలుకొని అంతకు ముందు రోజుల్లో అసలు దేవుడు ఇంత కనికర పడ్డము అనేది ఎక్కడ జరిగిందా? కానీ తన ప్రజలతో ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో వారి పట్ల కనికర పడ్డం నేర్చుకున్నాడు. జలప్రలయంలో కూడా ఏం చేశాడు? ఆ రోజు కనికరం చూపించలే దేవుడు.
దేవుడు ఆ దినమున కనికరం లేకుండా అందరిని ఏం చేశాడు చెప్పండి? మొత్తం కూడా సర్వ భూమిని లయం చేశాడు. కానీ ఎవరైతే దేవుని యొక్క నిబంధనలో ఉంటారో, తన ప్రజగా ఎవరైతే దేవుడు ఏర్పరచుకుంటాడో వారి విషయంలో ఆయన కనికరం గల దేవుడు. ఏం చెప్పండి? వారి విషయంలో. అంటే ఆ తరువాత దేవుడు కూడా ఏమనుకున్నాడు? ఇంకా నేను ఈ భూమిని లయము చేయను, కనికరము కలిగి ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి అంతకు మునుపు అసలు ఇటువంటి కార్యాలు ఎక్కడైనా జరిగాయా, వినపడ్డాయా? అడగండి, ఎక్కడైనా వినపడ్డాయా? కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడో ఆ యొక్క సంతానముని కనికరించడం నేర్చుకున్నాడు, వారిని క్షమించడం నేర్చుకున్నాడు. వారి విషయములలో అంతేకాకుండా అగ్ని మధ్యలో నుండి దేవుడు వారితో మాట్లాడినట్టుగా ఏ జనముతోటన్నా ఏ దేవుడన్నా మాట్లాడా? ఫలాని దేవుడు ఇలా మాట్లాడాడండి, అగ్ని స్వరూపముగా వచ్చి ఆకాశము నుండి స్వయముగా దిగి వచ్చి కళ్ళతోటి ఆ అగ్ని స్వరూపము ద్వారా మరి వారితో మాట్లాడినట్టుగా ఏ దేవుడైనా ఏ జనముతోటైనా మాట్లాడా? కలలో అలా కనిపించారు, ఇలా కనిపించారని ఏవేవో చెబుతారు, కానీ అసలు ప్రత్యక్షముగా ఆకాశము నుండి సీనాయి కొండపై వరకు అగ్ని మేఘము గాఢాంధకారము కమ్మిపోయిందంట. చీకటి, మేఘము, గాఢాంధకారము, చీకటి అంతా కమ్మేసిందంట. చూడండి, అంటే కళ్ళతో ఎన్ని అద్భుతాలు చూశారు వాళ్ళు. అటువంటి దేవుడు అసలు ఎక్కడైనా మీరు చూసారా? ఏ జనంతోడైనా అటువంటి దేవుడు మాట్లాడా? అసలు అలా మాట్లాడినప్పుడు ఎవరైనా విని బ్రతికారా? అసలు బ్రతకగలుగుతారా? కానీ ఆ స్వరాన్ని విని కూడా మరి వాళ్ళు బ్రతికి ఉన్నారంటే దేవుడు ఎంతగా వారి పట్ల కృప చూపిస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతో, సూచక క్రియలతో, మహత్కార్యములతో, యుద్ధముతో, బాహుబలముతో, చాచిన చేతితో, మహాభయంకరమైన కార్యములతో ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసిన ఏ దేవుడైనా ఇలాగ అబ్రహామును ఏర్పరచుకొని లేదా మోషేను పంపించి ఐగుప్తులో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఒక జనమును ఆ యొక్క దేశములో నుండి మరి తన చాచిన చేతితో భయంకరమైన కార్యాలతో, బాహుబలముతో ఇలా ఒక ప్రజలను నడిపించడము ఎక్కడైనా అసలు మనం వేరే చోట వింటున్నామా? అంటే ఈ దేవుడు చేసినట్టుగా ఏ దేవుడు కూడా తన ప్రజల కొరకు అన్ని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఎవరు కూడా చేయలేదు. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది చూపబడెను. ఎందుకు చూపించాడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చెప్పండి? ఆయన మాత్రమే దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు. ఏ దేవుడు ఇటువంటి కార్యాలను ఇంత మునుపు ఎవరు చేయలేదు, చేయబోరు. ఎందుకు నీకు చూపిస్తున్నాడు ఈ అద్భుతాలు? ఎందుకు చూపిస్తున్నాడు మన కళ్ళ ముందు? ఎందుకు జరిగిస్తున్నాడంటే నీవు దేవుణ్ణి పూర్ణ హృదయంతో విశ్వసించాలి, పూర్ణ హృదయంతో ఆయనను మరి నువ్వు నమ్మాలి. అందుకే నువ్వు తెలుసుకోవడానికి అవి మనకి చూపబడుతూ ఉన్నాయి. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి నీవు ఆయన మాటలను వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించను గనక ఆయన తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాడు. చూడండి, ఆయన అద్భుత కార్యాలు చేశాడు. ఆయన దేవుడిని అంటే మీరు నమ్మునట్లు ఆయన ఎన్నో కార్యాలను మరి మీకు చేశాడు. అంతేకాదు మీకు బోధించడానికి ఆకాశం నుండి తన స్వరాన్ని కూడా ఆయన వినిపింపజేశాడు. మరి ఆ గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు కూడా అగ్ని మధ్యలో నుండి కూడా ఇజ్రాయేలు ప్రజలు ఏం విన్నారు చెప్పండి? ఆయన మాటలను విన్నారు. ఎందుకు ఇవన్నీ చేశాడంటే ఆయన నీ పితరులను ప్రేమించాడు కాబట్టి వారి సంతానాన్ని కూడా ఏర్పరచుకొని వారి సంతానమును కూడా ప్రేమించే దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు అబ్రహామును ప్రేమించాడు, ఇస్సాకును ప్రేమించాడు, యాకోబును ప్రేమించాడు, వారి సంతానమైన తన ప్రజలను కూడా అంటే ఆయన ప్రేమలో మార్పు లేదండి. ఏం చెప్పండి? అబ్రహాము మరి ఎంత యథార్థంగా ఉన్నాడో ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అలాగా లేకపోయినప్పటికీ కూడా నిబంధనని మాత్రం మర్చిపోవట్లేదు, కనికరం చూపించడం ఆపట్లేదు, క్షమించడం ఆపటం లేదు, అంతేకాకుండా ప్రేమించడం ఆపట్లేదు. ఏం ఆపట్లేదు చెప్పండి? అందుకనే ఆయన మార్పు లేని దేవుడు. ఎటువంటి దేవుడు చెప్పండి? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆ దినమున అబ్రహామును ఎలా ప్రేమించాడో తన సంతానమును కూడా అలాగే ప్రేమించే దేవుడు. ఈరోజు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో నిజంగా ఈరోజు మన పిల్లలు ఆ దేవుని నమ్మి ఆయన మార్గంలో నడిచినట్లయితే
మనల్ని ఏ రకంగా అయితే ప్రేమించి మన పట్ల కృప చూపించాడో మన సంతానమును కూడా అదే రకముగా ప్రేమించే దేవుడు, వారిని విడువని దేవుడు. ఎందుకంటే దేవుడు తన సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలయ్యా, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, నన్ను ఏర్పరచుకున్నావు. ఈరోజు నా సంతానానికి కూడా నువ్వు దేవుడుగా ఉండు, నా సంతానాన్ని కూడా నువ్వు నీ ఏర్పాటులో ఉంచుకో, వారిని నీ సన్నిధికి నడిపించుకో. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే దేవుని కనికరం పొందుకుంటారు, దేవుని కృపను పొందుకుంటారు, ఆయన మార్పులేని ప్రేమను పొందుకుంటారు, అంతులేని వాగ్దానాలని, ఆ వాగ్దాన దేశాన్ని మరి వాళ్ళు పొందుకునేవారిగా ఉంటారు. మనం అడగాలి, మరి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన కృపను, ప్రేమను, కనికరమును మన పట్ల చూపిస్తున్నాడు. మరి ఈరోజు నా సంతానమును కూడా నువ్వు ఏర్పరచుకో. అబ్రహాము సంతానాన్ని ఏర్పరచుకున్నట్లు నా సంతానాన్ని కూడా నువ్వు ఏర్పరచుకో అని మరి మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అందుకని నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశంలో నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలకి రప్పించాడు. దేని కొరకు రప్పించాడంట? వారి కంటే బలమైన గొప్ప జనాలు అక్కడ ఉన్నాయి. చదువుకున్నాం కదా, రెఫాయిమీలు, ఏమీలు, అనాకీలు, ఎటువంటి బలమైన జనాంగాలు అక్కడ ఉన్నాయి కనాను దేశాలలో, అమోరీల దేశంలో వాళ్ళు వెళుతున్న మార్గములో. వాళ్ళందరినీ వీరి ముందు నుండి వెళ్ళగొట్టి వీరిని ఆ వాగ్దాన దేశము గుండా దేవుడు నడిపించడానికే మరి వెలుపలికి రప్పించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? మనకంటే బలమైనవి, మనకంటే ఎత్తైనవి ఎన్ని భయంకరమైన సమస్యలు మన ముందున్నా వాటి గుండా నడిపించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దేవుని శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన బాహుబలం ఏంటో మనం అర్థం చేసుకుంటాం. అంతేనా? అసలు సమస్యలే లేకపోతే దేవుడు అద్భుతం ఏంటో మనకి ఏమర్థమవుతుంది? సమస్యలేనే రాలేదనుకోండి, దేవుడు అంత భయంకరమైన సమస్యలుండి మనల్ని ఎలా విడిపించాడో మనం ఎలా తెలుసుకుంటాం? అందుకనే నేను మరి మిమ్మల్ని రప్పించా. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడని, మరి ఒక దేవుడు లేడని నీవు ఎరిగి జ్ఞాపకం నాకు తెచ్చుకోను. ఏం చేయాలంటే ఇప్పుడు మరి మనము ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. మళ్ళీ నేను మీకు చెప్తున్నా, దేవుళ్ళల్లో ఒక దేవుడు కాదు యేసు ప్రభువు. ఆయన లాంటి దేవుడు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడై ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వారి వారి దేవుళ్ళుగా పిలుచుకుంటున్నారు, కానీ మనము నమ్మాల్సింది ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవాయే దేవుడు. మన కొరకు ప్రాణము పెట్టిన యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు అని మరి మనము తెలుసుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అంతేకాదు, నీకు నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలగాలంటే నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే దేని కొరకు గై కొనాలి చెప్పండి? ఇక్కడ మరి 2 విషయాలు చెప్పాడు. ఎందుకు గై కొనాలని చెప్తున్నాడు ఈ కట్టడలను ఆజ్ఞలను? నువ్వు క్షేమంగా ఉండాలి, అంతేకాకుండా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములో దీర్ఘాయువుతో ఆ వాగ్దానాన్ని సంతోషంగా నువ్వు అనుభవించాలి. అంటే దీర్ఘాయువుతో ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలి. కొంతకాలం అయ్యాక ఆ వాగ్దానం విడిపోద్దు మన జీవితంలో. ఒకసారి దేవుడు ఒక వాగ్దానం చేస్తే దాన్ని ఎవరు మార్చలేరు. అది పోయింది, కనపడట్లేదంటే మళ్ళీ మనం ఎక్కడో దారి తప్పినట్టుగా చూడాలి. అందుకని క్షేమము మనకే కాదు, నీకు నీ తరువాత సంతానానికి క్షేమం. అందుకని మన రాబోయే తరాలకి దేవుని కృపను, క్షేమాన్ని కానుకగా ఇద్దాము, కానీ అనవసరముగా మనము పాపము చేసి ఆ పాప శిక్షను వారికి పంచేవారిగా మరి మనము ఉండకూడదు. కాబట్టి మనకి మన సంతానాలకి క్షేమముగా ఉండాలి. దేవుడిచ్చిన ఆ దేశంలో మరి దీర్ఘాయుష్మంతులు మగునట్లుగా ఆయన ఇచ్చిన కట్టడలు ఆజ్ఞలను మనం గైకొనాలి. 41వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ మళ్ళీ ఆశ్రయపురాల గురించి చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ఒకడు పగపట్టక పరాకును తన పొరుగువాని చంపినాడలా, చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరచని. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యోర్దాను యువతలే ఉన్నారు, ఇంకా యోర్దాను దాటలేదు. ఎక్కడున్నారు చెప్పండి? యోర్దాను యువతల బాషాను దేశం, అమోరీల ప్రాంతాన్ని మొత్తము కూడా నాశనము చేసి అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో మరి ఇక్కడ మోషే ఏం చేశాడంట? తూర్పు దిక్కున, ఎక్కడ యోర్దాను యువతల తూర్పు దిక్కున 3 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడంట. ఏంటంట? 3 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అట్టివాడు ఎవడైనను, ఎవరు అట్టివాడంటే అంతకుముందు ఒకడు పగబట్టక పరాకున తన పొరుగు వాడిని చంపినాడలా, అంటే పగతో కాకుండా పొరపాటున ఎవరైనా తప్పిదము చేసిన ఎడలా
తప్పిదము చేసిన వారు ఎక్కడ ఉండాలి? ఈ ఆశ్రయపురంలో వచ్చి దాక్కోవాలి. ఏ వ్యక్తి అతన్ని చంపడానికి లేదు, అతనికి తీర్పు తీర్చడానికి లేదు. ఎవరు తీర్పు తీర్చారు అతనికి? ప్రధాన యాజకుడు, మోషే కాదు. ఈ యొక్క పురాలు ఎవరిలో ఉంటాయి, ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆశ్రయపురాలు అని చెప్పాను. ప్రధాన యాజకులకు ఇవ్వబడిన ఊర్లు ఉన్నాయి కదా, ఆ ఊర్లలోనే ఆశ్రయపురాలు ఉంటాయి. అంటే వాళ్ళు లేవీల దగ్గరకు వచ్చి ప్రధాన యాజకుడి ఆధీనంలో ఉన్న ఆశ్రయపురంలోకి వచ్చి పొరపాటున ఏ వ్యక్తి అయినా తప్పిదమ్ము చేస్తే ఇక్కడికి వచ్చి దాక్కుంటాడు. ప్రధాన యాజకునికి మాత్రమే అతని గురించి తీర్పు తీర్చే హక్కు ఉంటుంది. అతను చేసిన సంగతిని గురించి విచారించి ఇరుపక్షాల విచారణ చేసి మరి అతనికి ఏ తీర్పు తీర్చాలో, కావాలని చంపితే అతని హత్యకు అప్పగించాలి, లేదా పొరపాటున చేస్తే అతన్ని ఆశ్రయపురములో క్షేమంగా ఉంచాలి. ఒకవేళ అవతలి వ్యక్తి సమాధాన పడినట్లయితే విడుదల చేయవచ్చు. అవతలి వ్యక్తి సమాధాన పడకుండా వాడు బయటకు వస్తే నేను చంపుతాను అని పగబట్టాడు అనుకో, ఇతన్ని ఆశ్రయపురములో క్షేమముగా భద్రముగా కాపాడే పని ప్రధాన యాజకుడిది. ప్రధాన యాజకుడు బ్రతికున్నంత కాలము ఈ వ్యక్తి ఏం చేయకూడదు? బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని అవి ఏంటంట, రూబేనీయులకు మైదానపు దేశం మందలి అరణ్య మందలి బేసెరును, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతును, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను అనున్నవి. ఏంటేంటి? రూబేనీయులకేమో బేసెరు, గాదీయులకేమో రామోతు, మనష్షీయులకేమో గోలాను. అంటే ఇక్కడ ఉన్న 3 గోత్రాల వారికి 3 ఆశ్రయపురాల పేర్లు ఇక్కడ రాయించారు. ఏంటి ఆశ్రయపురాల పేర్లు? రూబేనీయులకేమో బేసెరు, గాదీయులకేమో రామోతు, అంటే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో కూడా రాయబడ్డది. మనష్షీయులకేమో బాషానులో ఉన్న గోలాను అనునవే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు తీర్పు తీర్చొద్దు. ఏ వ్యక్తికి మీరు తీర్పు తీర్చడానికి వీలు లేదు. తీర్పు తీర్చే పని ఎవరిది చెప్పండి? ప్రధాన యాజకుడిదే. ఇక్కడ చెప్పుకున్న ప్రకారము ప్రధాన యాజకుడిదే. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. ఆయన తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది కాబట్టి ఆ తీర్పు దినానికి విడిచిపెట్టండి. మనమే అందరికీ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తీర్పు తీర్చేసి మనమే నిర్ణయించేసేసుకొని ఎవరితో మాట్లాడాలో మనమే తీర్పు తీర్చుకుంటాం, ఎవరితో మాట్లాడొద్దు మనమే తీర్పు తీర్చుకుంటాం అన్నీ. అందుకనే మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీరిస్తే మీరు ఆ తీర్పులోనికి వెళ్తారు. నువ్వు చూసావా కళ్ళతోటి? మరి ఎందుకు మాట్లాడావు? ఎందుకు వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నువ్వు ఎలా నిర్ణయించావు? మనం తీర్పులోనికి వెళ్తాం. మనకెందుకని మనం మౌనంగా ఉన్నామనుకో, అందరినీ క్షమించి విడిచిపెట్టేసామనుకో, తీర్పులోనికే మనం రాం. తీర్పులోనికే మరి మనము రామ్. అందుకనే లూకా 6:37లో ఉంటుంది, సమయం లేదు అందుకనే చూడండి. అందుకనే ఇక్కడ మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నాడు వాక్యం ద్వారా, ఎవ్వరూ తీర్పు తీర్చడానికి అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అక్కడ ప్రధాన యాజకుడు మాత్రమే తీర్పు తీర్చాలి. ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో తీర్పు దినమున న్యాయాధిపతి అయిన దేవుడు మనందరికీ తీర్పు తీరుస్తాడు. 44వ వచనం నుండి చూసుకున్నట్లయితే మోషే ఇజ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది. 45 నుండి ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బేత్పయేరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోను దేశమందు మోషే ఇజ్రాయేలులకు నియమించిన శాసనములు కట్టడల్లో న్యాయ విధులు ఇవి. ఏ ప్రాంతంలో ఉన్నట్టుగా రాశారు చెప్పండి? అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నట్టుగా రాశారు? బేత్పయేరు ఎదుట లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన మొట్టమొదటిగా వాళ్ళు జయించింది ఎవరు? హెష్బోను రాజైన సీహోను రాజుని కదా. అమోరీల రాజైన సీహోను రాజుని వాళ్ళు మొదటగా జయించింది. అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాడు మోషే రెండోసారి అవన్నీ కూడా వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. మోషేయు ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేశారు. అతని దేశమును యోర్దాను యువతల ఉదయ దిక్కున ఉన్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి ధరిన ఉన్న ఆరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకు అమోరీల 2 రాజులను వాళ్ళు హతము చేశారు. పిస్గా ఊటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశం అంతయు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అంటే వాళ్ళు మొట్టమొదటిగా స్వాధీనం చేసుకున్న ఆ అమోరీల ప్రాంతంలో వాళ్ళు ఉండి ఈ ద్వితీయోపదేశ కాండం అంతా చెప్పుకుంటున్నారు అన్నమాట. ఏం చేశారు? ముందు అమోరీల ప్రాంతాన్ని జయించారు. రూబేనీయులు గాదీయులు ఇది మాకు కావాలన్నారు. దాన్ని అక్కడ వాళ్ళు పురాలు కట్టుకుంటున్నారు. అప్పుడు ఈలోపు మోషే ఏం చేస్తున్నాడు?
మీ స్త్రీలకి మీ పశువులకి మీరు పురాలు కట్టుకోండి అని. ఈలోపు మోషే ఏం చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళకి ద్వితీయోపదేశ కాండమును రెండవసారి వాళ్ళందరికీ కూడా అక్కడ బోధిస్తున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, మనము బ్రతకాలి, క్షేమముగా ఉండాలి, దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి, ఆ దేవుడిచ్చిన వాగ్దానంలో మనం దీర్ఘాయువుతో బ్రతకాలి అని మోషే రెండవ తరానికి అక్కడ ద్వితీయోపదేశ కాండాన్ని రెండవసారి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు రెండవసారి బోధిస్తున్నాడంటే వాళ్ళు వినాలి, దాని ప్రకారం గైకొనాలి, ఆ మాటతో ఏది కలుపుకోకూడదు, ఏది తీసివేయకుండా మరి మనము దేవుని ఎదుట నిర్దోషులముగా నిలబడాలని, అంతేకాకుండా అవన్నీ మన హృదయంలో నుంచి తొలగిపోకుండా మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఆ రోజు వాళ్ళకి వాక్యం లేని రోజుల్లోనే మరి వాళ్ళు చాలా కొద్దిమంది కొన్ని తరాలు భక్తిగా ఉన్నారు, కొన్ని తరాలు తప్పిపోయారు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడ్డది. మనం రోజు చదువుకునే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రోజులో చెప్పినప్పుడు మాత్రమే వినేవాళ్ళు. ఈరోజు వాక్యం మన చేతుల్లో ఉంది, అవునా? అందుకనే హృదయంలో ఉండట్లా, ఇంట్లో ఉంది కదా, అవసరమైనప్పుడు బైబిల్ తీస్తే చాలు, అవునా? మన హృదయంలో దాచుకోవాలి, అవునా? ఆ తరమైనా ఈ తరమైనా. అందుకనే నేను ఒక క్రొత్త నిబంధన చేస్తున్నా, అది ఇజ్రాయేలుతో చేసినట్టు రాతి పలకల మీద చేసింది కాదు, మీ హృదయమను పలకల పైన నేను వాటిని రాస్తాను అని దేవుడు కొత్త నిబంధన వ్యక్తులతో మరి వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు మన ఇంట్లో ఉన్న బైబిల్ కంటే ఎక్కువగా మన హృదయంలో వాక్యాన్ని మనము భద్రము చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం రాని కరువు వచ్చే రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏం చెప్పండి, వాక్యం అనే కరువు రాబోదు. ఇప్పుడు ఎంత విస్తారంగా వాక్యం వస్తుందో, విస్తారంగా వాక్యం లేదు, అబద్ధ బోధలే ఉన్నాయి, విస్తారంగా అబద్ధ బోధలే ఉన్నాయి, సత్య బోధలు తగ్గిపోయినాయి, అవునా? ఎవరికి వాళ్ళు అబద్ధ బోధనలు చేసేవారిగా ఉంటున్నారు. సత్యమైన వాక్యం కరువయ్యే రోజు రాబోతా ఉంది. కాబట్టి ఆ దినములలో బైబిల్ కోసం వెతికితే బైబిల్ దొరకదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి వాక్యం? ఇక్కడ ఉంటే ఆ మాటలను బట్టి మరి మనము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఏ రీతిగా మరి మనం జీవించాలో మన హృదయంలో ఉన్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మరి ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు కట్టడలు, శాసనములని, ఆజ్ఞలని, విధులను ఇచ్చి మరి వాటి ద్వారా మనం క్షేమముగా ఉండాలని, దీర్ఘాయువుతో ఉండాలని, ఆ వాగ్దానాలు స్వాధీనం చేసుకోవడానికి వాటన్నిటినీ మనం ఇచ్చాడు. ఈరోజు వాగ్దానాలు మన జీవితంలో సొంతం చేసుకోవాలంటే దీని ప్రకారం గైకొనాలి, అవునా? ఆయన కనికరము గల దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. ఎప్పుడు కనికరము చూపిస్తాడు, ఎప్పుడు మన చెయ్యి విడిచిపెట్టకుండా ఉంటాడు. చెప్పండి, ఈరోజు నేర్చుకున్నారు కదా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన తట్టు తిరగాలి, ఆయన్ని వెదకాలి, ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో నీ పాపలను ఒప్పుకున్నట్లయితే ఆయన కనికరము గల దేవుడు. ఈ ముందు ఆజ్ఞ ఉండదు. ఆయన కనికరము గల దేవుడు, ఆయన నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు అనగానే ఆమెను అనుకుంటాం. మరి ముందు పూర్ణాత్మతో ఆయన వెతికేది ఎవరు? ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకునేది ఎవరు? అవన్నీ ఎవరు చేయాలి? ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరాలి? అలా ఆమెను అనుకుంటూ పోతే వాగ్దానాలు నెరవేరవండి. ఆ ఆజ్ఞని నెరవేర్చినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.